దేవుడు జీవిస్తాడు. అబ్బాయి కష్టపడి జరిగితే ఆ నమ్మకం నాకుంది. కానీ బ్రదర్, ఐ విల్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ప్రే హిజ్, ఆయన యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థించండి అన్నాడు. అల్లు చెప్దామా? ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడమ్మా, శాంతమ్మ ఏం చెప్పాడు? మొదట నా నీతిని, తర్వాత మీకు ఏం కావాలో అందిస్తా అన్నాడు శివ. ఇప్పుడు మనం ఇక్కడ పని చేస్తూ ఉంటాం, మన ఆశ ఏంది? ఆ చెట్లు వేసాం, ఈ చెట్లు వేసాం, అక్కడ దున్నిస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, ఇంకా రాలేదు. అవన్నీ వస్తాయి. మొదట మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికితే ఆ బ్రదర్కి ఆ విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు నా బిడ్డని పాస్ చేస్తాడు. ఐ విల్ బిలీవ్, బట్ ఆ బిడ్డ రక్షణార్థం ప్రార్థించండి అన్నాడు. హల్లెలూయా. అంటే ఆశ ఏంటి? ఆ బిడ్డ దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆ దేవుడు చేసుకోకూడదా? ఈ డౌట్ మీకు ఒకటి వచ్చిందా? అసలు దేవుడు ఈ వ్యవహారం అంతా ఎందుకు జరిగించాలా? అసలు ఎందుకు జరిగించాలా? ఆ ఏదైనా తోటలో ఆ చెట్టుని ఎందుకు వేయాలా? ఆ పూలను ఎందుకు వేయాలా? ఈ అవ్వమ్మ దాని సాయి ఎందుకు చూడాలా? అది రమ్యంగా ఎందుకు కనపడాలా? ఆడకే సాతాను కాడింది. అసలు చెట్టే లేకపోతే అనుభవమా? ఆ చెట్టే లేకపోతే ఈ క్వశ్చన్ మాకు బాబీ వేసే ఉన్నాడు. మా బాబీ నానా అసలు వ్యవహారం అంతా ఎందుకు? దేవుడు ఆ చెట్లు లేకుండా చేస్తుంటే ఎన్ని ఉండే కాదు కదా, అందరూ బాగానే ఉంది కదా. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆయన ఆరాధిస్తూ ఉంటే మేము చర్చికి పోయాం. అక్కడ దాదాపు నేను చెప్పలా 3/4 గంట అలాగే నిలబడి చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తారు. కూర్చుని వాళ్ళు కూర్చుంటారులేండి. ఇప్పుడు వాళ్ళేమో బాగాలేదు కూర్చొని, నేను ఏమన్నా అంటారా? మా కాళ్ళు ఎప్పుడు కూర్చోంది, సీనమ్మ బాగాలేదు. అలాగే నా కూర్చుని వాళ్ళు కూర్చుంటారు. కానీ నిలబడే వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే మంచి యంగర్స్ కాబట్టి వాళ్ళు. బాబీ వెనక ఈ సైడ్ ఉన్నా నేను, నా పక్కన ఆయన ఉన్నాడు. నేను కూడా నిలబడ్డా. పాస్టర్ని పరిచయం చేశాను కదా, కూర్చుంటే పాపం ఆయనకి ఏం తెలుసు, ఈ పాస్టర్ ఎందుకు నిలబడలేదు అనుకుంటాడని నేను చేసిన. ఆయన ఆరాధన ఎంత చక్కగా చేస్తున్నాడంటే ఆత్మతో సత్యంతో దేవుని లీనమే ఆరాధన. ఒకప్పుడు ఏ పరిస్థితి చేశాడు? ఆ చెట్టు లేకుంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కుటీను తర్వాత రాస్తున్నాను పెట్టి, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ప్రియులరా, రక్షణ అనేది వ్యక్తిగతము. శివ, నీ రక్షణ నీ భార్యకి రాదు, నీ భార్య రక్షణ నీకు రాదు. ఇప్పుడు మీ అన్న పాస్టర్ అయితే ఆయనకి, ఆయన కుటుంబానికి వస్తుంది, ఆయన బిడ్డలకు కూడా వస్తుంది. నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే నీ ద్వారానే. అలాగే నా బిడ్డలకి, నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే నేను చేసేద్దాం ప్రార్థన బట్టే. నా బిడ్డలు శపించబడుతున్నారంటే నాలో ఉండే వ్యవహారాన్ని బట్టే. అయితే మనం ఇక్కడ తల్లిదండ్రులుగా ఏం కోరుకోవాలి? మన బిడ్డలు ఆస్వాదించబడాలనుకుందామా? లేదా అనేక మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గర్తిస్తూ ఉన్నా చిన్న వాటికి మనం లోబడిపోతున్నాం. చాలా చిన్నవి ఆలోచిస్తే అనుభవమా, చాలా చిన్నవి. అది చాలా నెగ్లిజెన్సీ. అసలు ఐ డోంట్ కేర్, ఎందుకు పనికిరావు. అయినా వాటి కోసం పరసంబంధమైన దేవుని గొప్ప ఆశీర్వాదాలు నీకు కాదు, నీ బ్రతికెట్లా అయిపోయింది. నీ బిడ్డలు బాగుండాలి కదా. ఒక తల్లిగా నేను ఒక దైవజనుడుగా నా సంఘంలో ప్రతి కుటుంబం బాగుండాలని ప్రార్థన చేయాలి. ప్రార్థనే కాదు, నా ప్రవర్తన కూడా ప్రభువుకు ఆ విధంగా ఉండాలి. అప్పుడు యేసయ్య ఉంటాడు. నా సంఘంలో బిడ్డలందరూ బాగుండాలి ప్రభువా అని ప్రార్థించే ఒక దైవజనుడు ఉండాలా. హల్లెలూయా. మన కోసం ప్రార్థించేవాళ్ళు ఒకరు ఉండాలమ్మా. ఇప్పుడు నా కోసం ప్రార్థించేవాళ్ళు చాలామంది ఉన్నారు.
మన సంఘం అందరూ ప్రార్థిస్తారు. అలాగే చాలామంది నేను 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 ఎంతో ఈ దినం నేను ఇట్టున్నానంటే మీ అందరి ప్రార్థనే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈ వాట్సాప్లో చూస్తూ ఉంటే మెసేజ్లు పెడతా ఉంటారు. బ్రదర్ పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకెంత సంతోషం. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా అంత సంతోషం ఉంటుంది. అది అని చెప్పకూడదు అనుకుంటాం. కానీ ఈ మాట 1000 రూపాయల కంటే విలువైన మాట. హల్లెలూయా. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది. అయితే ఈ దినము ఒక చిన్న అంశాన్ని జ్ఞాపకం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నేను అనుకున్నాను ఎస్తేరమ్మ గురించే కంటిన్యూషన్ చేద్దాము, ఇంకా ఉన్నాయి కదా కొన్ని లక్షణాలు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన, ఇంటి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా ఆత్మదేవ సాయంకాలం ఏం మాట్లాడాలి అది నా ఆత్మ దేవుని ఆత్మతో లింక్ అయి మాట్లాడుతూ ఉంటుంది. ప్రభు ఒక నిశ్చయిత ఇచ్చేదాకా నా ఆత్మ ఊరుకోదు. నా మనసు శారీరకంగా ఉంటుంది, అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. మనస్సు వేరు, ఆత్మ వేరు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఈ దినము బిడ్డలకు ఏమి నేర్పియాలంటే ఉపవాసం ఉండడం వల్ల ఎవరికి లాభం. చాలా సింపుల్, మనకే కదా అంటారు మీరు. కొంచెం లోతుకి వెళ్దాం, ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఉపవాసం అంటే ఏమిటి? ఒకటి, ఎలాంటి ఉపవాసము దేవునికి ఇష్టము? 2, ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలా? 3, ఉపవాసం ఉంటే శరీరానికి ఆరోగ్యమా? 4, 5వది, ఉపవాసం ఉంటే ఆత్మ బలపడుతుందా? 6వది, ఉపవాసం అంటే ఆహారం తినకుండా ఉండడమేనా? 7వది, ఉపవాసము వలన కలుగు పరలోక ఆశీర్వాదములు. గుర్తున్నాయి ప్రియా? అల్లు చెప్పడమ్మా. మొట్టమొదటి గుర్తుందిగా, ఉపవాసము ఎందుకు ఉపవాసం చెప్పండమ్మా. అయితే కరెక్ట్గా చెప్పొద్దమ్మా, నీ మీద నా నమ్మకం చెప్పు. 40 రోజులు నేను చెప్తాను, లెండేసి పెట్టాను కాబట్టి ఉండాలి కాబట్టి ఉంటున్నాం. నువ్వు చెప్పే మాట కాదులే, చాలామంది అనుసరించే మాట అది. మీరు కోప్పడండి, బాధపడండి, ఏమైనా అనుకోండి. ఈ లెండేసి బెటరు, మనం ఉపవాసం ఉంటావా? దేవకి ఉంటావా? ఉండవుగా. టయానికి ఈ విధంగా చర్చికి రావుగా. వాళ్ళు పెట్టారు కాబట్టి ఉండావులే అనుకునే ఉపవాసం ఒక రకం. అలా కాదమ్మా. ఉపవాసం అంటే దేవుని కోసం ఉపవాసం ఉండేది, అది ఉపవాసం కాదు. ఎవరి కోసం? ఉదాహరణకి అమ్మా, దేవుడు అది వెరీ గుడ్ తల్లి, మంచి మాట చెప్పావు, నా కోసం. శివ, కొంతమంది యాక్షన్ చేస్తారు. ఎట్టా నువ్వు ఇష్టం ఉన్నా బలి ఇష్టం శివ అంటావు. నీ దగ్గర ఏదో ఆశించి నిన్ను గొప్ప చేస్తారు. అలాంటి వాళ్ళని చాలామంది చూసుంటావు. అవునా కదా? నా దగ్గర ఏమన్నా పొందాలి అనుకుంటే ఏం చేస్తాను? ఏమ్మా, నన్ను ఏం చేస్తాడు అతను? లేని పొగడ్తలు కూడా తెచ్చిపెట్టేస్తాడు. నేను అప్పుడు అనుకుంటా, ఓహో ఏదో కథ ఉందయ్యా, ఏందో ఉందయ్యా. మనం కూడా దేవుణ్ణి చాలాసార్లు దేవుణ్ణే నిన్ను మోసం చేసుకుంటున్నావు. నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించకుండా పెదవులతో ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. మీరు కాదు అనుకోండి, ఉండేవారు ఉండారు. ఆ ప్రార్థన ఎట్లుంటుందో చెప్తానండి. దేవకి
ఆ ప్రార్థన ఎట్లుంటుందంటే, వారం రోజులు నీ చేత నేను ప్రార్థన చేయించా. ఎన్ని రోజులు? ఈ వారం రోజుల్లో ప్రార్థన దీంట్లో రికార్డ్ చేసుకొని నేను వింటే ఏమీ తేడా లేదు. మొదటి రోజు ఏముందో, రెండో రోజు ఏముందో, మూడో, కానీ ఒకటి వెనక ఒకటి ముందు, ఒకటి వెనక ఒకటి ముందు, అంతేగాని మార్పు లేదు. అదేంటంటే అమ్మ దేవకి తల్లి నిన్ను కాదు నేను అనేది, మామూలుగా ఊరకాన్ని పేరు చెప్పాను. అదేంటంటే మన హృదయంలో ఉన్నది ఆత్మ పలకద్దంట, అంతే కదా శివ, అంతేనా? నీ మనసులో ఉండేదే పలకద్దు. నీ మనసులో ఏముందంటే ఆచార ప్రార్థనే ఉంది కాబట్టి అయ్యే మాటలు వస్తాయి. ప్రార్థనలో మార్పు ఉండాలమ్మా. ఏముండాలా అయ్యా? అట్టయితే మామయ్య రేపు నుంచి ఇంకో రకంగా చేస్తానంటవా? మార్పు తేవాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తేవాలి. చప్పట్లు కొడుతూ దేవుడి తప్పదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం దేవుడి కోసం మాత్రం కాదు. నువ్వు తిను, తినకపో. తింటే ఎవరికి లాభం, తినకపోతే ఎవరికి లాభం? ఉంటే ఒకసారి ఇక్కడ నిన్ను ఆపే బైబిల్ కూర్చో. నేను తింటే ఎవరికి లాభం, తినకపోతే ఎవరికి లాభం? నువ్వు ఉపవాసం ఉండవు. నువ్వు తింటే నాకేమన్నా లాభమా, తినకపోతే నాకేమన్నా లాభమా? నీకు లాభం ఉంది. నీకేం లాభం? తింటే శక్తి వస్తుంది, తినకపోతే మిగలతాయి. రెండు లాభాలే నీకు. నీకే కాదు, ఉపవాసం ఉండే వాళ్ళందరికీ ఏం లాభాలా? అనుభవం. ఎలా అన్నం తినలేదు అనుకో, అది రేపు పని చేస్తుంది. తిన్నావు అనుకో, శక్తి వస్తుంది. ఏసైకి ఏమీ లాభంగా. హల్లెలూయా చెప్పండి. ఏసైకి ఏం లాభమో తెలుసా? ఆయన ఏ లాభం కోరుకున్నవాడో నీ నుంచి తెలుసా? లాస్ట్లో చెప్పానే, పరలోక ఆశీర్వాదాలు పొందాలంటే ఉండవలసిన ఉపవాసం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడట ఆయన ఎంత సంతోషపడతాడంటే ప్రియులారా, అంత సంతోషపడతాడు. ఎందువల్లమ్మా? పరలోక రాజ్యంలో వచ్చే ధ్వని ఏంటి? ఎప్పుడు స్తోత్రమలే, ఎప్పుడు స్తోత్రాలే, ఎప్పుడు కంటిన్యూగా. అంటే ఎందుకు? 4 వర్గాలుగా ఉన్నాయి దేవదూతలు. ఒకటి సమాచారం ఇచ్చేవాళ్ళు, వాళ్ళని ఏమంటాం? పుట్టే కొడతా భలే కొడతా పని, నువ్వు అది చూడగాకు అని చెప్పారు. గబ్రియేలు సమాచారం, శరాపులు అంట. సమాచారం ఇచ్చేవాళ్ళు గబ్రియేలు. రెండవది యుద్ధం చేసేవాళ్ళు, వెరీ గుడ్. మూడవ గ్రూప్ ఉంది దేవుని స్తుతించేవాళ్ళు. ఎన్ని రెక్కలు ఉంటాయి వాళ్ళకి? 6 రెక్కలు. పెరుగులు చెరుపులు. ఎన్ని రెక్కలు ఉంటాయి? అయ్యమ్మ బాగా ఉన్నాయి. 6 రెక్కలు. 2 రెక్కలతో ముఖం కప్పుకుంటాయట, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయట, 2 రెక్కలతో పైకి ఎగురుతూ దేవుని స్తుతిస్తాయి. హల్లెలూయా చెప్పండి. అంటే అర్థం చెప్పమంటారా? నీ ముఖము దేవునికి కనబడకూడదు, నీ కాళ్ళు దేవునికి కనబడకూడదు, నీ స్వరం మాత్రమే దేవునికి కనపడాలా. నువ్వు ఎక్కడ ఉండాలా? అయ్యమ్మా ఎక్కడ ఉండాలా? భూమి మీద కాదు, ఆ శూన్యములో ఆకాశములు ఎగురుతూ దేవుని స్తుతించాలా. నేను అర్థం చెప్పనా? ముఖము అంటే లోక సంబంధమైన నేత్రాశకు సంబంధించింది, లోక సంబంధమైనది ముఖం. కాళ్ళు అంటే భూమిని ఆకర్షించేవి కాళ్ళు, భూ సంబంధమైనవి కాళ్ళు. ఆకాశము అంటే దైవీక సంబంధమైనది ఆకాశం. ఆకాశ అనుభవంలో మనముంటూ దేవుని స్తుతిస్తే ఆ శరాబులు కెరూబులు వేసే ఆ కేకలకు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఒకసారి చప్పట్లు కొట్టో, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాగా
దేవుడికి కావలసిన స్తుతి ఆరాధన అది. మన ముఖం కనపడుద్ది, మన కాళ్ళు కనపడతాయి, మన స్వరం వినపడతా ఉంటుంది దేవుడికి. అప్పుడు దేవుడు ఆ ఆరాధనను వినడు. అమ్మ ముఖం కనపడద్దంటే నీలో లోపం ఉంటుంది, నువ్వు భూమి కట్టుకొని పోయి ఉంటావు అంటే భూ సంబంధం వాటి మీద నీ మనసు ఉంటుంది. లోకము భూ సంబంధమైన వాటి మీద మనసుండి ఎగిరే అనుభవం లేకుండా, ఆకాశ అనుభవం లేకుండా నువ్వు ప్రార్థించినంత మాత్రాన, నువ్వు స్తుతించినంత మాత్రాన దేవుడు సంతోషపడడు. ప్రతి భార్య ఏమనుకుంటుంది? నా భర్తను సంతోష పెట్టాల. ప్రతి తల్లి ఏమనుకుంటుంది? నా బిడ్డలను సంతోష పెట్టాల. ప్రతి భర్త ఏమనుకుంటాడు? నా ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలా. ఆ బిడ్డల ముఖాల్లో సంతోషంగా ఉంటే ఆడు కూర్చొని ఆ తండ్రి ఎంత ఆనందిస్తుంటాడు. ఆ బిడ్డలు ఆనందంగా ఉంటే ఆ తండ్రికి ఎంత సంతోషం. ఒక ఇంట్లో 4 బిడ్డలు ఉంటే అక్కడ ఒక ముసలి తండ్రి నాలాంటి వాడు కూర్చొని ఉంటే ఆ బిడ్డలు సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటే వాళ్ళ సాగి చూసి, ఇంతకంటే నాకేం భాగ్యం కావాలా, నా బిడ్డలు హాయిగా సంతోషంగా ఉన్నారు, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ప్రభువా స్తోత్రాలు నాయన అని చెప్తా. అలా కాకుండా కొంతమంది బిడ్డలు బాధల్లో, కొంతమంది బిడ్డలు వ్యాధుల్లో, కొంతమంది బిడ్డలు శోధనలో ఉంటే సంపూర్ణ సంతోషం ఎక్కడొస్తుంది తండ్రికి. అలాగే పరతండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ ముఖము దాచుకొని, నీ కాళ్ళను దాచుకొని ఆకాశంలో ఎగురుతూ దేవుని స్తుతిస్తే అప్పుడు సంతోషిస్తాడు. తప్పని కొట్టు దేవుని అవుతాడు. అలాగా లోక సంబంధమైనవి, భూ సంబంధమైన వాటి మీద ఆశపడక పర సంబంధమైన వాటి మీదనే మనం ఆశపడుతూ దేవుని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడు. హల్లెలూయా. అమ్మ తండ్రిగా నేను చాలాసార్లు ఆనందించా, తండ్రిగా చాలాసార్లు దుఃఖపడుతూ ఉన్నా. ఇప్పటికి కూడా నాకు మా ఇంట్లో పోయేటప్పుడల్లా మా నాన్నగారిని చూస్తే నాకు గుండెల్లో ఒక రకమైన గుణపం వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాడు పెరిగిన రీతి చిన్నప్పటి నుంచి, అమ్మ వాడు 6వ క్లాసు నుంచి నా దగ్గర చదువుకున్నాడు. అప్పుడు మాకు మ్యారేజ్ అయింది తిమ్మారెడ్డిపల్లిలో. దొండపండు లాగా ఉండేవాడు. 6వ క్లాసు నుంచి చిన్న బిడ్డ, 7, 8, 9, 10 అంటే చిన్ననాటి నుంచి నా దగ్గర పెరిగిన బిడ్డ కాబట్టి ఎంత చక్కగా ఉండాడు. ఇది ఎందుకు ఇలా అయిపోయాడు అని ఒక గుణపం తీసుకొని గట్టిగా గుచ్చినట్లుగా ఉంటుంది. ప్రతి బాధపడని రోజంతా ఉండదు. చిరంజీవిని చూసినప్పుడు కూడా ఆ బిడ్డ నడవలేక ఆ కాలు అట్లా వేసుకుంటాను అనుకుంటే ఎంత బాధ వస్తుందంటే పైకి చెప్పలేము. కానీ అది ఎంత నేను ఆ హిములో నా జ్ఞాపకం వస్తుంది. నేనేం మర్చిపోను. పోయిన తర్వాత నన్ను ఇక్కడికి తీసుకురాలా మా బావి. నాన్న నువ్వు బిట్టకుంటుకు పోతే అందరూ వచ్చి పరామర్శిస్తారు, నీకు అన్ని జ్ఞాపకం వస్తాయి అని నెల్లూరు తీసుకుపోయాడు. అప్పుడు మేము ఇల్లు తీసుకోవాలా, చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాడు జలదంకిలో పనిచేసేవాడు. ఉదయాన్నే లేచి ఎంత యాక్టివ్గా అన్ని పనులు చేసుకొని వాడు నన్ను మర్చిపోయాడు కాదు. మా స్టేషన్ దాకా నన్ను వదిలిపెట్టు దూరా అని చెప్పి తీసుకుపోయేవాడు. తీసుకుపోయి టక్కని దిగేసి ఎంత చక్కగా వెళ్ళేవాడు. పోతా కొంచెం దూరం మళ్ళా వెనక్కి వచ్చి మామ ఇదిగో అని చెప్పి దేవుళ్ళు చేయబెట్టి నా చేతిలో డబ్బులు పెట్టి చక్కగా నడుచు. అలాంటి చూసిన బిడ్డను ఇప్పుడు అలా చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుందంటే నాకు ప్రార్థన చేస్తూ ఉంటా. ఏం చేయలేదు కదా ప్రభువా, ఎందుకు ఆ బిడ్డలు అలా ఇంకా సంతోషంగా ఉండే బిడ్డలు కూడా ఉన్నారు. నా కొడుకు కోడలు వాళ్ళని చూస్తే మళ్ళీ సంతోషున్నారు. అయ్యా దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించాడు. అయ్యా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆలోచించండి పిల్లరా. ఈ లోక సంబంధంగా తండ్రినైన నేనే నా బిడ్డలు అయిన వారు, నేను ప్రేమించిన వారు, నన్ను ప్రేమించేవారు ఒక కొదువులో ఉంటే నేను ఎంత బాధపడుతున్నాను. అలాగే పరలోకపు తండ్రి అయిన దేవుడు
నిన్ను ప్రేమించే యేసయ్యా, నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభు. నువ్వు ఆయన బిడ్డవు. నువ్వు కొద్దుగా ఉంటే ఆయన బాధపడ్డమ్మా. నువ్వు చక్కగా నడవలేకపోతే ఆయన బాధపడ్డా. నువ్వు ఆయన్ని స్తుతించవలసిన రీతిగా స్తుతించకపోతే యేసయ్య బాధపడ్డా. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వనప్పుడు ఆయన ఎంత బాధపడి ఎలాగుంది నా బిడ్డ కోసం నేను ఎంత పరిశుద్ధ రక్తాన్ని దాచాను, నేను ఎంత సిలువ పైన త్యాగం చేశాను. మనమందరం ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు. లోక సంబంధమైన తల్లి తండ్రి ప్రేమ ఒకవేళ నమ్మశక్యం కాదేమో కొందరిలైతే, పరలోక తండ్రి ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా చెప్పండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రభువు నిన్ను చూసి ఏ విధంగా ఉండాలమ్మా చెప్పండి. సంతోషంగా ఉండాలా. మీ బిడ్డలు బాగున్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటావు. అసలు నీకు అంతకంటే ఏ కోర్టులో వెళ్ళే నాకు చాలయ్యా అనుకుంటా. ఏమంటావు? చాలయ్యా, నా బిడ్డ బాగుంది చాలయ్యా. ప్రభువు కూడా నువ్వు ఆయన్ని స్తుతించవలసిన రీతిగా ఏ విధంగా స్తుతించాలా? రెండు రెక్కలతో ముఖం కప్పుకొని, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో పైకి ఎగురుతూ దేవుని స్తుతిస్తే ఆ స్తుతిని ఆయన ఆంగ్రాడిస్తాడు. హల్లెలూయా. అనగా లోకమును భూ సంబంధమైన వాటిని వదిలి పర సంబంధమైన ఆలోచనలు కలిగి ప్రభువును స్తుతిస్తే అంతకంటే ఆనందం దేవుడికి మరేది లేదు. వీళ్ళరా తల్లిదండ్రులుగా మన బిడ్డలను బట్టి మనం ఎంతో ఆనందించి ఉంటాం. తల్లిదండ్రులుగా మన బిడ్డలను బట్టి మనం ఎంతో దుఃఖించి కూడా ఉంటాం. రెండూ మన జీవితాల్లో జరుగుతాయి. ఆలోచించుకో. ఒక తల్లిగా ఒక తండ్రిగా. తల్లి కంటే తండ్రి కంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రభు నిన్ను బట్టి ఆయన ఎల్లప్పుడూ ఆనందించాలా. బైబిల్ గ్రంథంలో ఉండే మంచి మాట నేను ఎప్పుడు జ్ఞాపకం చేసే మాట తెలుసా? ఏదమ్మా చెప్పు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను అంటే దేవుని ఆత్మ కూడా దుఃఖపడద్దమ్మా. దేవుని ఆత్మ కూడా దుఃఖపడద్దా? దేవుడికి కూడా బాధ ఉందా? వేదన ఉందా? ఎన్నిసార్లు దుఃఖ పెట్టాను నేను, ఎన్నిసార్లు బాధ పెట్టాను నా ప్రియుడిని, ఎన్నిసార్లు కన్నీరు కార్పించాను, ఎన్నిసార్లు లోబడలేదు. లోబడనొల్లని జనమా అంటాడు. ఏమంటాడు? కుంటే ఎన్నిసార్లు గద్దించినా హఠాత్తుగా అంట. అమ్మా ఎట్టాటి మరణం అమ్మా? విజయ్ చచ్చిపోయాడయ్యా అంటే అబ్బాయి దానికి దీనికి లింక్ పెట్టుకోకండి. కానీ నేను ఒక హఠాత్తు అనే మాట గురించి చెప్తున్నా. ఎలాగా హఠాత్తు కానీ చచ్చిపోయాడు వాడు. ఆ రెడ్డి పిల్లోడు హఠాత్తుగా చచ్చిపోయాడుగా. రమణ రెడ్డి హఠాత్తుగా అంటే ఎన్నిసార్లుగా వాళ్ళు అలా చనిపోయాడని నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. హఠాత్తు అనే మాట గురించి చెప్తున్నా. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరణం కాదు ప్రియులారా. ఈ మరణం అందరికి వచ్చేదే. ఇవాళ కాకపోతే రేపు తెచ్చిపోతాం. ఎంతకాలం జీవిస్తాం? రెండవ మరణం కలకాలము నిత్యము కాలే అగ్నిలో ఉంటుంది నీ ఆత్మ. అది గుర్తుపెట్టుకో. దానికి మనం విషయం కాకూడదు. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చింది. అందుకే తను తాను తగ్గించుకుంది. అందుకే నిత్యుడుగా పుట్టింది. అందుకే మొహం పైన ఉమ్మి వేయించుకుంది. అందుకే తలపైన ముళ్ళ కిరీటం పెట్టినా నవ్వుతూ ఉన్నాడు. ప్రక్కలో బల్యంతో పొలిసిన జాలిగల చూపుతో చూసి ఆ పొడిచిన వాడికి కళ్ళిచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆ నిత్య నరకంలో ఉండకూడదని. శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏమా ఉపవాసం ఉంటే ఎవరిని సంతోష పెట్టాలంటే దేవుణ్ణి సంతోష పెట్టాలా. పాస్టర్న కాదు, కుటుంబాలను కాదు, నీ కోసం ఉండేవాడిని కాదు,
లోక సంబంధులను కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలా. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే లోక సంబంధమైన భూ సంబంధమైన ఆశలను కప్పిపెట్టి పర సంబంధమైన వాటితో ప్రభువును స్తుతించాలా. హల్లెలూయా. పర సంబంధమైన ఆలోచనలతో ప్రభువును స్తుతించాలా అనగా, ప్రభువా, అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో నాకు కలిగిన సమస్తమును పెంట కుప్పగా నేను ఎంచుచున్నాను. నీకు కలిగిన లోక సంబంధమైన వాటిని నువ్వు పెంట కుప్పగా ఎంచాలంటే, అంటే అవన్నీ త్యజించేయాలి. అవసరం లేదు ప్రభువా, నీవుంటే చాలు, నీవుంటే చాలు. శరాపులు కెరూపులు ఆ విధంగా దేవుని ఆరాధిస్తున్నాయంటే దాంట్లో ఎంత అర్థం ఉంది. ఏమా అయ్యా, ఇంకో సంగతి చెప్తానండి. దేవదూతలు పాపం చేస్తాయా? ఆడుండే శరాపులు కెరూపులు పాపులా? చెప్పండి రా. పడద్రోయి పడ్డాడు పాపం చేసినోడు. లూసిఫర్ గాడు పడద్రోయి పడ్డాడు, వాడు సమూహం పడద్రోబడింది. పాపం చేస్తే అక్కడ దేవుడు క్షమించడు, ఉంచడు. ఏం పాపం చేశాడు? ఏం పెద్ద పాపం చేయలేదమ్మా, ఏం పెద్ద పాపం చేయలేదు లూసిఫర్. ఏం ఇంకొంచెం పై అంతస్తు కోరుకున్నాడు. ఏ అంతస్తుందా? పెద్ద పాపమా చిన్న పాపమా? ఆ దేవుడి సింహాసనమే కోరుకున్నాడు. అది చాలా పెద్ద పాపం కదా. అయితే ఆ నుండే నేను చాలాసార్లు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే దీని గురించి ధ్యానం చేస్తా. అరే, ముఖాన్ని ఎందుకు కప్పుకుంటాయి? వాళ్ళ ముఖంలో ఏ అపరాధం లేదు కదా, వాళ్ళు మహిమ స్వరూపులు కదా, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళే కదా. కాళ్ళు ఎందుకు కప్పుకుంటాయి? అవి మట్టిలో, మట్టి కాదు కదా ఉండేది. ఏముందమ్మా పరలోకంలో? బంగారం ఉంది కదా, ఆడ బంగారు వీధులు కదా, మట్టి మొన్ను లేదు కదా. మరి కాళ్ళు ఎందుకు కప్పుకుంటాయి? అది ఎందుకో చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, భూ సంబంధమైన నీవు నేను ప్రభువుని ఏ విధంగా స్తుతించాలో నేర్పించడానికే. అంతేగాని ఆ ముఖంలో లోక సంబంధమైనది కాదు, ఆ కాళ్ళు భూ సంబంధమైనవి కావు, అవి పరిశుద్ధమైనవి. కానీ శాంతమ్మ చెప్పిన మాట, ఆ దేవుని యొక్క ముఖ కాంతిని, ఆ దేవుని యొక్క మహిమను చూడలేక. ఎందుకనమ్మా, ఎందుకు చూడలేరు? వాళ్ళు మహిమ శరీరులే కదా, నువ్వు నేను చూడలేము. యోహాను ఏం చేశాడో, మోకాళ్ళ మీద పడిపోయాడంతే. అంత గొప్ప యోహాను. మా పద్మస్ ద్వీపంలో యోహాను వేయక ముందట అహల్యమ్మ, నేను ఇది జరిగింది ఒరిజినల్గా. పద్మస్ ద్వీపంలో యోహాను గారిని వేయక ముందు సలసల కాగే పెద్ద బాండ్లు పెట్టి, ఆ బాండల్లో శరీరంలో ఉండే వస్త్రాలని విప్పేసి ఓన్లీ గోచిపాత పెట్టి విసిరేశారంట. బాగా మసల సలసల కాగే నూనె, ఒక 10 డబ్బాలు నూనె పోతుంటారేమో. యోహాన్ గారు దాంట్లో ఏతాడుతున్నాడంట. అల్లు చెప్పండి, ఎంత ఆశ్చర్యం. ఒక చెప్పుకొని మనం ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం. అంత పరిశుద్ధుడైన యోహాను గారు ఆ ధవళ సింహాసనం పైన ఉన్న దేవుని గొర్రెపిల్లను చూచిన వెంటనే మూర్ఛిల్లెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. మూర్ఛిల్లడం అంటే అర్థం ఏంటి? అంటే అంత పరిశుద్ధుడే చూడబడి. ఎందువల్లంటే రక్త మాంసములు కలిగి ఉన్న శరీరం అయింది, కానీ ఆయన శరీరంతో ఎత్తబడలా. అది కూడా గమనించండి. ఆత్మగా మాత్రమే పోయింది, కానీ ఆత్మ ఉంది ఇక్కడ ఉండే శరీరాన్ని. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ శరీరము, ఆ ఆత్మ ఇక్కడ ఉండే శరీరాన్ని లింక్ ఉండదా? ఉండమా? ఇప్పుడు మా అహల్యమ్మ బెంగళూరులో ఉంటుంది, వాళ్ళ తమ్ముడు కాడయ్య. మా కొడుకు ఇక్కడ ఉంటాడు. వాళ్ళిద్దరూకి మనసు కలసద్దా కలవదా?
జ్ఞాపకం వస్తుందా రాదా? ఎందుకో అని. ఎందుకంటే నీ ఆత్మ నీలో లేదు, ఆయనలో ఉంది. ఆయన ఆత్మ నీలో లేదు, ఆయనలో ఉంది. ఏక శరీరం ఉన్నాడు ప్రభు. నేను ఉదాహరణకు మిమ్మల్ని ఇద్దరే చెప్పా. లోక సంబంధమైన భార్య భర్తలమైన మనకే లోక సంబంధమైన బిడ్డలు. నా కొడుకు అక్కడ ఉన్నాడమ్మా. వాడికి ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది జరిగినప్పుడు నాకెందుకో ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడన్నా బాధలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, ఏందన్నా ఏదో బాగాలేనట్టున్నావే అంటాడు ఆశ్చర్యంగా. ఎలా తెలుస్తుంది? మా ఇద్దరు రక్తం ఒకటి, మా ఆలోచనలు ఉంటుంది కాబట్టి. నాదే కాదు, మనందరిది. అలాగే పరలోకంలో ఒకవేళ యోహాను గారి ఆత్మ పరానికి ఎత్తబడిందేమో కానీ ఎవరితో లింక్ ఉందమ్మా? శరీరంతో లింక్ ఉంది కాబట్టి చూడలేకపోయాడు. మరి ఈ శరాపులే కేరూపులకి ఎవరితో లింక్ ఉంది? ఎందుకు చూడలేకపోయాడు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మనము నేర్చుకోవడానికి. తప్పకుండా దేవుడు అయిపోతాడు. దేవుని స్తుతించే వాళ్ళు లోక సంబంధంగాను భూ సంబంధంగాను లేక పర సంబంధమైన ఆలోచనతో ప్రభువును స్తుతించాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఓకే, నేను ముగిచ్చేస్తున్నా. పిల్లరా, ఉపవాసం ఎందుకు ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఎందుకు ఉండాలా? ఎవరి కోసం ఉండాలా? దేవుని కోసం ఉండాలా. ఎందుకు ఉండాలా? మన కోసం ఉండాలా. ఎందుకు ఉండాలమ్మా ఉపవాసమా? ఉపవాసం ఉంటే నీకు ఆరోగ్యం తెలుసా? నీక 3 పూటలు తింటే ఆరోగ్యం కాదు. ఒక పూట తినకపోతే ఎంత చలాగ్గా ఉంటావో, తినకుండా ఉండిన రోజు తెలుస్తుంది 2వ రోజు. 3 పూట్ల దిట్టగా తింటే చలాకితనం రాదు. ఉపవాసం వారానికి ఒక రోజైనా ఒక పూటైనా కడుపును మార్చుకుంటే ఆరోగ్యం. పూర్వకాలంలో అమ్మ నర్సమ్మ, పూర్వకాలంలో ఈ మందులు, ఈ ట్యాబ్లెట్లు ఇవన్నీ లేవు. జ్వరం వస్తే లంకడమే. లంకడం అంటే ఏందమ్మా? లంకడం. ఆహారం తినకుండా ఉంటే జ్వరం దాని బాటికాడే పారిపోతుంది. ఆహారం తినకుండా ఉంటే జ్వరం దాని బాటికాడే పారిపోద్ది. లంకడం. కాబట్టి ఉపవాసం ఉంటే మనకి మంచిదే, నీకు ఆరోగ్యమే. ఆ రోజు ఆ పూట అన్నం కూడా మిగులుతాయి. ఇంకో సంగతి చెప్తా, బాగా అయినండి, చివరిగా ముగిస్తా. నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, ఒక పూట ఎంత అన్నం మిగలొద్దు మీ ఇంట్లో? ఒక 1/4 కేజీ అన్నం మిగలొద్దు కదా? లేదు, కొందరు 1/4 కేజీ ఇస్తే కొందరు 1/2 కేజీ తినేవాళ్ళు కూడా ఉంటుంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ నాలాంటి వాడు 1/4 కేజీ తింటాడు అనుకమ్మా. ఈ 40 రోజులు 1/4 కేజీ ఎంత? అంత పేదలకు ఇవ్వాలి. అది దేవుడు కోరే కోసం. అర్థమైందా లేదా? ఏమకే అంత పేదవారికి ఇవ్వాలి. నువ్వు తింటే పోలే, అది దేవుడి దగ్గర మాట నిలబడేది. అదే దేవుడు కోరుకునే ఉపవాసం అదే. అందుకే బైబిల్ గ్రంథంలో బీదలను కనికరించువాడు ధన్యుడు అంటే చిన్నగా కాదమ్మా ఆ మాట అర్థం. ఉపవాసం ఉంటే మిగిలిపోతుందలే కాదు, మిగిలింది ఏం చేయాలా? మనం తిన్నాం అనుకొని, మన బిడ్డలు తిన్నారు అనుకొని ఆ దానిని సమకూర్చి పేదలకు ఇవ్వాలి. అది దేవుడు కోరే ఉపవాసం. కావున రేపటి దినము మిగతా అంశాలను కొనసాగించుకుందాము గాక. మనమందరం అయితే ఆత్మతో సత్యముతో పరసంబంధమైన ప్రభువును ఆరాధించము గాక, ఆయన్ని మహిమపరచుదుము గాక, మన ప్రభువును సంతోషపెట్టుదుము గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పండి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పండి, హల్లెలూయా. ప్రభువా మీ నామానికి స్తోత్రాలు. ఈ బిడ్డలు నాతో బిడ్డలతో ఇంతవరకు మీరు మాట్లాడారు, స్తోత్రాలు. అవును తండ్రి, ఉపసించి ప్రార్థించేటప్పుడు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ప్రార్థించి మీ ఆత్మను సంతోషపెట్టే బిడ్డలుగా మేమందరం ఉండే కృప దయచేయండి. నిజమైన ఉపవాసం అనగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే ఉపవాసం మేముండి
పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని బిడ్డలందరినీ దీవించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా.